బుద్ధుంటే ఇంకోసారి యూనిఫామ్ వేసుకొని షాపింగ్కి వెళ్ళను. ఒక ఆంటీ వచ్చి చీర ప్రైస్ ఎంతమ్మా అని అడిగి తెలియదేమో అని చెప్పి చూసి చెప్పాను. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమె నన్ను చేర్చుకోవాలనుకునేదంట. మనమైతే 1K కి చాలా దగ్గరలో ఉన్నాం. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు నేనైతే నా డ్రీమ్ డ్రెస్ కొనుక్కోవడానికి దినేష్ బనారస్ హౌస్ కి అయితే వచ్చేసాను. డ్రీమ్ డ్రెస్ ఎందుకన్నాను అంటే నా డ్రీమ్స్ లో కూడా ఇదే వస్తుంది కాబట్టి. ఏంటో నాకు అన్ని నా ఆత్రాయం తగ్గట్టే జరుగుతాయి. ఎంత తిన్నాక నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్, నాకు కావాల్సిన మోడల్ అయితే అస్సలు దొరకలేదు. అపాయింట్మెంట్ తో కన్నీళ్ళు దూడ్చుకొని ఎలాగైనా కొనాల్సిందని చెప్పి ఈ షాప్ ఆ షాప్ అని తేడా లేకుండా అన్ని షాపులు వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు. మా మమ్మీ ఈ గ్యాప్ లో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి రీసెంట్ గా మా అమ్మ పురుడులో ఒక శారీ కట్టుకుంటూ మా పెద్ద వాళ్ళకి చీర పిచ్చిగా నచ్చిందంటే అందుకే అందరికీ అదే చీర కావాలంటే తీసుకుంటుంది. షాపింగ్ అంతా అయిపోయాక జూడియోని కూడా ఒక లుక్ వేసి వెళ్దామని చెప్పి జూడియోకి అయితే వచ్చేసాము. అమ్మ అయితే 400 రూపాయలు కక్కుడు కూడా 5-6 వేలు షాపింగ్ చేసిన బ్యాగ్ లో అమూల్ పడేసి ఇక్కడ షాపింగ్ చేస్తా ఉంది. కనిపించిన ప్రతి షాప్ లో షాపింగ్ చేస్తా ఉంటే బ్యాగ్ ఎంత బరువు అయింది, పర్సు కూడా అంతే ఖాళీ అయింది. జూడియోలో 1800 అలా ఉండే టాప్స్ కూడా 300-500 కే సేల్ పెట్టారు. ఏందప్ప ఇంత మంచి ఆఫర్స్ ఉన్నాయని చూస్తే ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలి అర్థం కాలేదు. నెల్లూరులో వేసుకున్నప్పుడు చినిగిపోయిందేమో అని అనుకుంటారు. వీధులు వేసుకొని తిరిగామంటే కుక్కలు కూడా వెంట పడతాయి. మొత్తానికి షాపింగ్ చేసి 2 టాప్స్ అయితే తీసుకున్నాను. మీరైతే మంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.